2024కి పనిచేసింది. మీరు మాట మాట్లాడితే కులం పేరెత్తి ఈ కులం నాకు నిలబడట్లేదు, ఈ కులం నాకు చేయలేదు, నిలబడలేదు, మీరు నన్ను కులం రంగు పులుగుతున్నారు, మీరు దయచేసి ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ వ్యూహంతో మాట్లాడుతున్నా నాకు తెలియదు, మళ్ళీ పైపెచ్చు మీ కాపు నన్ను తిడుతున్నారు అన్నారు. ఇది సాక్షాత్తుగా చెప్తున్నా. మీరు 10 రోజుల క్రితం ఉద్యమి కార్యక్రమంలో మీ సాధకుల బయటలో మీరు ఆ మాట అన్నారా లేదా? రెండోది, 10 మంది పైన గతంలో నాతో పాటు పనిచేసిన వాళ్ళందరూ జేడి లక్ష్మీనారాయణ, రామ్మోహన్ రావు, పార్సార్థి, ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్ అందరూ కూడా ఓడిపోగానే వెళ్ళిపోయారని చెప్పిన ఆయన అన్నాడు. మీరు మళ్ళీ వివరం చెప్తున్నా, ఇంతసేపు ఎలాబొరేట్ వద్దు. ఆయన మాట్లాడిన 4 ముక్కలకే నేను తిరిగి మా ఆన్సర్ ఇచ్చా. అంతకుముందు డిబేట్ లో చూసుకోండి, ఇచ్చిన ఆన్సర్ చూసుకోండి. ఆయన అన్నదేంటి, వాళ్ళు ఓడిపోతే వదిలేసి వెళ్ళిపోయారన్నారు. వాస్తవం ఏం జరిగింది ఆ రోజున? వాళ్ళు అడిగింది ఏంటి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ వేరే ముఖ్యమైన పోస్టులు పడుతుంటే హైదరాబాద్ లో వాళ్ళందరూ మీటింగ్ వేసుకున్నారు, నన్ను పిలిచారు. అందరు కలిసి ముఖ్యమైన వాళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. ఏమంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ అన్నది చాలా క్రియాశీలకమైన పోస్టు. రెడ్లకి కమ్మోలకి ఇద్దరికి పార్టీలు ఉన్నాయి. నాదెండ్ల మనోహర్ గారు ఇంకెవరన్నా దానికి చైర్మన్ గా పెడితే రాంగ్ సంకేతాలు వెళ్తాయి. మీ కిందన్నా పెట్టుకోండి, లేదు పిసిఎస్సి పేద కులాలకు ఇవ్వండి మీరు దాన్ని అని చెప్పని వివరంగా చెప్పారు. ఆయనతో మాకే పదవులు వద్దు, మేము చాకిరీ చేస్తాం, మీరున్నారు, మీ కింద పని చేయడానికి వచ్చాం, నాదెండ్ల మనోహర్ కింద ఆయన కింద కాదు మేము పని చేయడానికి వచ్చింది, మీరు అర్థం చేసుకొని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి అంటే 2వ రోజు ఆయన నాదెండ్ల మనోహర్ గారిని చైర్మన్ గా డిక్లేర్ చేశారు. ఇక మళ్ళీ డిస్కషన్ లేదు ఎవరితో. ఆఫీస్కి వెళ్ళారు, తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదామని 4 గంటల పైన కూర్చున్నారు ముఖ్యమైన వాళ్ళంతా ఆఫీస్లో. కూర్చొని ఇక దండం పెట్టి వచ్చేసారు. మాట గౌరవం లేనప్పుడు ఇక మన దాన్ని మనం చూసుకుందాం వచ్చేసారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అది కూడా చెప్పండి, ఎందుకు వెళ్ళిపోయారు అది కూడా చెప్పాలిగా, దాచిపెడితే ఎట్లా? అది రెండోది. ఇక మూడోది, వంగవీటి మోహన్ రంగా గారి గురించి మాట్లాడతారయ్యా. రంగా గారిని చంపుతున్నప్పుడు మీరందరూ గడిగట్టి కాపాడుకోకుండా ఏం చేస్తున్నారయ్యా? ఇది 3వ ప్రశ్న ఆయన వేసింది అక్కడ. నేనేమంటున్నా, వంగవీటి మోహన్ రంగా గారి గురించి ఎలక్షన్ ముందు చాలాసార్లు మాట్లాడారు. మీరు అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో ఎప్పుడన్నా ఆయన నివాళులు కానీ, జయంతికి కానీ, ఆయన జయంతి కానీ, అది వర్ధంతికి కానీ నివాళులు అర్పించారా మీరు ఎప్పుడన్నా ఆయనకి? మళ్ళీ ఆయన గురించి వెటకారంగా, మమ్మల్ని వెటకారంగా ఆయన కలుపుతూ ఎందుకు అంటాం మమ్మల్ని? వంగవీటి మోహన్ రంగా గారికి ఈ 2 ఏళ్లలో మీరు ఎప్పుడన్నా నివాళులు అర్పించారా? ఆయన ప్రశ్న మీరు ఎందుకు ఎత్తారు? మీరు నిలబడ్డారా అన్నాడు. నిలబడ్డదు, కులం నిలబడింది. నిలబడబట్టే ఆయన్ని కాపాడుకోవడానికి 10 లక్షల మంది, ఎటువంటి మీడియా కానీ వసతులు లేని రోజుల్లో 10 లక్షల మంది విజయవాడకు వచ్చి కృష్ణానది దగ్గర మా జాతోడి జోలికి వస్తే ఊరుకోం, అతని జోలికి వస్తే ఊరుకో అని చెప్పి మీటింగ్ పెట్టారు అందరూ కలిసి. ఆయన మీద ఎన్నో కేసులు ఉంటే దివిసీమలో, రేపల్లె ప్రాంతంలో, చిలకలూరు ప్రాంతంలో, గోదావరి జిల్లాలో ఎన్నో చోట్ల కడుపులో పెట్టుకొని దాచుకున్నారు, చంపుతారని చెప్పని. ఆయన దీక్ష పేదోళ్ళకి ఇళ్ల పట్టాలపై ఇవ్వాలని చెప్పి ఆయన దీక్షలో కూర్చొని ఉన్న జనం 200 మంది జనం ఉంటే అబ్బాయి వెళ్ళిపోయి రేపు పొద్దునే రండి మీరు అందరూ చెప్పి ఆయనే పంపించేశాడు. ఆయన దీక్షలో కూర్చుంటే ఒక ప్రభుత్వం దగ్గర ఉండి చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఎవరు ఎలా కాపాడతారు? ఏ ప్రభుత్వం? ఇప్పుడు మీరు పొత్తుతో ఉన్న ప్రభుత్వమే. మళ్ళీ వ్యంగ్యంగా వెటకారం ఎందుకు ఆ మాటలో? ఆ వెనకాల మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా వెనకాల ఉన్నారు. మళ్ళీ చెప్పి అదే మాట అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్తున్నా. మరి మీరు ఎప్పుడు ఆయనకి నివాళులు అర్పించిన రంగా గారి పేరు ఎందుకండి? ఇవన్నీ ఆయన ఆఫీస్ లో 10 రోజుల క్రితం సభ్యత్వ నమోదు చేసిన ఉద్యమి కార్యక్రమంలో సాధకులతో మాట్లాడాడు. మీ పార్టీ నిర్మాణం గురించి మీరు మాట్లాడుకోండి, మిగతా విషయాలన్నీ మీకెందుకండి? ఇక రెండోది, గ్రామాల్లో ఈ కమ్యూనిటీ కుల పెద్దగా వారానికి పంచాయతీకి వెళ్తున్నాను నేను గ్రామాలకి. ఎందుకు గొడవలు వస్తున్నాయో జనసేనకి టీడీపీకి మాకు తెలియదండి. మరి వాళ్ళు టీడీపీ నుంచి ఏం సంకేతాలు ఇచ్చారో కింద మాకు తెలియదు. ఎక్కడ జనసేన సంబంధించిన ఎవరికి పనులు అవ్వట్లేదు, గ్రామాల్లో గొడవలు అవుతున్నాయి. జనసేనలు ఇబ్బంది పెడితే కేసు కట్టట్లా సిఐ. అవతల టీడీపీ వాళ్ళకేం ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తున్నారు, వీళ్ళకేం ఎవరు ఉండరు, ఆఫీస్కి వస్తే ఎవరు పలకరు. మళ్ళీ మా దగ్గరికి వస్తే మేము ఆ గ్రామాలకు వెళ్ళి మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుపట్టి కేసులు కట్టిస్తున్నాం. నేను చెప్పింది మొన్న, అయ్యా మీకు కోసం పనిచేసిన కార్యకర్తలు కింద అల్లాడిపోతున్నారు, దయచేసి వాళ్ళు పట్టించుకోండి. మీరు జనవాణి పేరుతో మీ ఆఫీసులో పెట్టారు కార్యక్రమం జనవాణి. ఒక్క జనవానికి ఎన్ని 100,000 ఇబ్బందులు వస్తున్నాయో చూడండి. చూసి నీ కార్యకర్తలను కాపాడుకొని, పార్టీ నిర్మాణం కాపాడుకొని, పార్టీల సమస్యల మీద నేను మాట్లాడా. నామినేషన్ పోస్టులు 30,000 ఉంటే 2,000 70,000 దాకా టీడీపీకి ఇచ్చుకుంటే 2,000 3,000 కూడా ఇవ్వాలా, 30% ఇవ్వాలా. ఇది నేను అడిగింది. అయ్యా జనసేన కార్యకర్తలారా, నేను అడిగింది మీ గురించి, మీకోసం పనిచేశారు కానీ అడుగుతున్నా. మీరు ఎట్లా అడగరుగా,
ఎట్లా ఉన్నా పర్వాలేదు అంటారుగా. నేను అడుగుతున్నా, వెంటనే రాష్ట్ర కమిటీలు వేసుకోండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ గట్టిగా బలోపేతం అవ్వండి. 30% ఇస్తున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్, దానికి మనుషులు రెడీ చేసి పెట్టుకోండి. గ్రామాల్లో కార్యకర్తల మీద పడుతున్న ఇబ్బందులకి పార్టీ అండగొట్టమని చెప్పా. పుట్టపర్తిలో పీడియాకి పెట్టాడు ఒక ఎమ్మెల్యే, ₹1 కోటి ఇచ్చాడు తిరుపతిలో అడ్వకేట్ కృష్ణమూర్తి జనసేన పార్టీకి. అతని భూములు తిరుపతి పక్కన చంద్రగిరిలో ఉన్న అతని భూముల్ని లోకల్ ఎమ్మెల్యే దగ్గర నుండి కబ్జా చేశాడు. పార్టీ ఆఫీస్ కి బొలిశెట్టి శ్రీనివాస్ దగ్గరికి వచ్చి ఏడ్చాడు, నేను జనసేన పనిచేయడం నేను చేసిన నేరం సార్, నేను ఇబ్బందులు పడుతున్నానని. కృష్ణా జిల్లాలో ఎన్ని గొడవలు, మన బందర్లో ఇల్లు పగలగొట్టించాడు. సాక్షాత్తు ఎమ్మెల్యే దగ్గర మంత్రి దగ్గర నుండి జనసేన ఇంపార్టెంట్ కార్యకర్త ఇల్లు పాలస్వామి గారు అడ్డం పడ్డం కూడా ఆగల, ఇల్లు పగలగొట్టించాడు. ఏంటిది? మా గుంటూరులో రోజు ముట్లూరులో గొడవ, మొన్న కొల్లూరులో గొడవ. ఎన్ని గొడవలు ఇవి? ఏ ఊళ్ళలో గొడవలు లేవు. కొవ్వూరులో జనసేన పనిచేసే కార్యకర్త ఎమ్మెల్యేని అడిగితే పార్టీ ఆఫీసు పోతే కమ్మక్కులో వచ్చి బాధి బారేశారు. సీసీ కెమెరాలు ఉన్నాయి అవన్నీ. మళ్ళీ అవన్నీ పోలీస్ స్టేషన్ లో రాజీలు చేసేటావు. మనం కలిసి ఉన్నాం, బయటికి చెప్పొద్దు, ప్రెస్ చెప్పొద్దు. నిజమా కాదని చూసుకోండి. నేను చెప్పే 100% ఇవన్నీ మా దగ్గరికి వస్తున్న సమస్యలు కాదు. దయచేసి దృష్టి పెట్టండి, మీ కార్యకర్తల్ని కాపాడుకోండి, మీ పార్టీ కాపాడుకోండి. నేను కులపరంగా ఉండేవాళ్ళం అండి, మా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి మాకేం వస్తాయి? నేను 2 ఏళ్లలో ఎప్పుడు మీ ఆఫీస్ ఎప్పుడు రాలేదండి. కాప్ కార్పొరేషన్ డబ్బులు లేవు, వేరే వాడికి డబ్బులు నిధులు లేవు. 1000 కోట్లు ఇవ్వాలా సంవత్సరానికి, 1000 కోట్లు ఇవ్వాలా, కనీసం 10 కోట్లు ఇచ్చారా? ఇంతవరకు మేము అడిగామా? మేమంటుంది ఈ 2 సంవత్సరాల్లో మొన్న నేను ప్రెస్ మీట్లకు వెళ్తాను తప్ప ఈ 2 ఏళ్లలో వర్మ గారు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు మీడియాలో ఉన్నారు, ఈ 2 ఏళ్లలో నన్ను ఎక్కడైనా టీవీలో మీరు చూసారా? నన్ను చూసారా మీరు టీవీలో? ఎప్పుడన్నా 2 ఏళ్లలో ఈ మధ్య కాలంలో అసలు లేరు. మేము పాల్గొన్నానా? లేదు రామగారు, మేము కూడా కొన్ని వినండి, మేము కూడా కొన్ని డిబేట్లకు పిలిచిన వినండి రామగారు అదే చెప్తాను. ఒక్క నిమిషం సార్. పవన్ కళ్యాణ్ గారు నా కులాన్ని పట్టించుకోవట్లేదని ఇప్పుడు మీకు ప్రెస్ మీట్లు పెట్టామా? మీకు ఎవరు వాయిస్లు ఇచ్చామా? ఆయన కడప వచ్చామా? చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళామా? 1000 కోట్లు రావాలి కాప్ కార్పొరేషన్ కి అడిగామా? 20% పైన జనాభా, 20% ట్యాక్స్ పేయర్స్. మేము ట్యాక్స్ పేయర్స్ అండి. మా హక్కులు మాకు ఇవ్వకుండా అయినా రాలేదు. నేను చెప్తుంది మేము మీ గడప తొక్కలా, మిమ్మల్ని మేమేం అడగట్లా. ఎవడు మిమ్మల్ని కులం పెడుతూ లాగుతున్నాడో మాకు అర్థం కావట్లా. నన్ను కులానికి అంటకట్టద్దు. ఎలక్షన్ ముందు ఎప్పుడు మాట్లాడినా కులం గురించి పెద్దన్న పాత్ర పోషించండి అన్ని మీరు మాట్లాడారు కదా, మేమేం కాదు కదా. మేము ఎక్కడ వాయిస్ ఇచ్చినా